అబ్బబ్బబ్బా వెరైటీగా ఉంది కూర. మూత పెట్టి మగ్గించుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా నెల్లూరు వంటల్లో స్పెషల్ బీరకాయ పచ్చెనపప్పు. ఈ కూర కోసం పచ్చెనపప్పుని ముందుగా 2 గంటలు నానబెట్టి పెట్టుకోవాలి. పచ్చెనగపప్పు అంటే బజ్జీల పిండి పచ్చి శనగపిండి ఉంటుందా, శనగపిండి చేస్తా ఆ పప్పు అన్నమాట. పచ్చి శనగపప్పు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి, కొన్ని ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర. ఆవాలు వేగిని ఎర్రగడ్డ వేసుకోవాలి. మనం ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాం కదా, అందుకని ఉప్పు వేయకూడదు. ఈరోజు పసుపు వేస్తుందా ఎర్రగడ్డలు వేగేదానికి. ఉప్పు వేస్తే పప్పు ఉడకదు. అవును, ఉప్పు వేస్తే పప్పు ఉడకదు. పప్పు ఉడికిన తర్వాత అప్పుడు వేస్తా. ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఇప్పుడు ముందుగా నానబెట్టి కడిగి శుభ్రంగా పెట్టుకున్న పచ్చి శనగపప్పు దీంట్లో వేసుకోవాలి. వెరైటీగా ఉంది కూర. నెల్లూరు కూరలే వెరైటీలు. అన్ని కూరలు ఒకేలాగా ఉన్నాయి. ఎట్టా మసాలా కూరలన్నీ ఒకలాగా ఉన్నాయి, పులుసులన్నీ ఒకలాగా ఉన్నాయి. అంతా సింపుల్. కొన్ని మాత్రమే ఇట్లా వెరైటీగా ఉన్నాయి. అన్ని సింపుల్గా ఉన్నాయి కూరలు. మా కూరలంతా సింపులే. మేము సింపులే, మా కూరలే సింపులే. ఇది ఒకటే కొంచెం వెరైటీగా ఉంది. ఇప్పుడు బీరకాయ కూడా వేసేసుకోవాలి. టమోటా ఎందుకు? టమోటా కొన్ని 4 పీస్ తీసుకున్నావు, హాఫ్ టమోటా కూడా లేదే. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ పచ్చెనపప్పు బీరకాయకి ఒక మసాలా, ఇది ధనియాలు, పట్ట, మొగ్గ, అంతే. వేయించుకోవాలంటే నేషనల్ బాండల్లో వేయించుకోవాలి. బీరకాయలో నీళ్ళు బాగా వచ్చేస్తాయి. చాలేదులే, నీళ్ళు వచ్చాయా? ఈ వాటర్ అంతా ఇనిగిపోయింది కదా, నీళ్ళు ఉడికేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. పచ్చెనపప్పు సగం ముక్కాలు భాగం ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిపోవాలి. ఈ లోపల అన్నం వేసేది. సరే, 20 నిమిషాలు అయింది. అప్పుడు ఉడికింది. అప్పటికి ఉడికింది. అమ్మమ్మ తిట్టింది నిన్ను. ముందు పచ్చెనపప్పు అంట గోబ గోబ ఉడకబెట్టి దాంట్లో పోసుకోలేదంట. ఏం చేసిందంటే ఇది పచ్చెనపప్పు దీంట్లో మాత్రం భయం ఉంటుంది. పచ్చెనపప్పు ముందుగా ఉడకబెట్టి తర్వాత కూర చేయాలంట. మా మమ్మీ డైరెక్ట్గా ఎర్రగడ్డల్లోనే చేసింది. అందుకని చెప్పి చాలా సేపు పట్టింది, 20 నిమిషాలు పట్టింది. 10 నిమిషాల్లో అదేంది బీరకాయ ఉడికిపోతుందంట. నువ్వేమో 20 నిమిషాల నుంచి ఉడకబెడుతున్నావు. అది ఎందుకంటే నువ్వు పప్పు ముందు ఉడకబెట్టుకోవాలంట. నేను చెప్పేది నువ్వు తప్పు చేసావు. ఏం తప్పు చేసా? పప్పు ఉడకబెట్టాలంట. పప్పులో నూనె వేస్తే ఇంకా బాగానే ఉడకదు తొందరగా. నువ్వు పెట్టాలంట కుక్కర్లో. ఏంది పప్పు ఉడకబెట్టుకోవాలి ఇంకా కానీ ఎట్టయితే కమ్మగా వాసన వస్తుంది. ఉప్పు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకో. ఉప్పు చెక్ చేసుకో. మా అమ్మ ఉప్పు చెక్ చేస్తుంది నోట్లో వేసుకొని. చాలు ఓవర్ యాక్షన్. ఎందుకు మా అలా అంటావు? చికెన్ పచ్చి చికెనే తింటా. తిన్ను చికెన్ ఉందిగా. చికెన్ ఉప్పు కారం వేసి ఉడకబెడతా. ఆ టేస్ట్ చూడు. వద్దు మాయ్, చూడు 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 ప్లీజ్ మాయ్. ఒకసారి చూస్తే అదే టేస్ట్ అంటావు చూడు. మమ్మీ ఉప్పు కారం వేసి ఉడకబెట్టిన చికెన్ టేస్ట్ ఉంది. మాట కాదన్నావు అదే. ఇప్పుడు ఇంకొక టేస్ట్. లాస్ట్ లో పొడేసుకోవాలి. సీక్రెట్ మసాలాను కలిపేస్తే అయిపోయి కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఎంతసేపు ఉడకాలది? ఇంకేముంది ఉడికేది? అది 2 నిమిషాలు ఉడకాలి. 2 నిమిషాలు, 2 నిమిషాల్లో బీరకాయ కర్రీ రెడీ. అబ్బబ్బబ్బా, సూపర్గా ఉందండి. మీరు కూడా చేసుకుని తినండి. అదే విషయం.
వీడియో మా మమ్మీని మీరు రోజు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ అందరూ ఎవరైనా చూడకుండా చూడాలి. మా మమ్మీని చూడాలనుకుంటు కాదు, మా మమ్మీ చేసే కర్రీస్ తినాలనుకుంటే నెల్లూరు వెరైటీ కర్రీలు తినాలనుకుంటే కర్రీలు ఏంది కాదు నెల్లూరు వెరైటీ రెసిపీ తినాలనుకుంటే మా జయాస్ పరివారం మీరు ప్రతిరోజు అలా అంటే ఇలా వచ్చేస్తుంది. చూసారంటే అబ్బా కొత్త అమ్మమ్మ వంటలు కూడా వస్తాయి అన్నమాట. అమ్మమ్మ వంటలు బా చూస్తే మా కూరలు ఉంటాయి. నువ్వు అంతలా నవ్వుతున్నావు చిట్టి. నేను చేసే కూరలు ఎంత బాగుంటాయని నా ఫ్రెండ్స్ అందరు అంటారనమాట. నా ఫ్రెండ్స్ ఉన్నారుగా, నాకేం ఫ్రెండ్స్ లేరా? సరే, ఈ పిచ్చిదాన్ని మీరు రోజు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే లైక్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్. పిచ్చిదాన్ని ఒప్పేసుకునింది బాయ్ చెప్పేస్తుంది. ఫీల్ అయ్యా నో క్యూట్గా చేస్తుంది. బాయ్. ఎలికలు పట్టేదా లాగొట్టినావు? కళ్ళు ఎందుకు దీపాలు పెట్టావు? ఎందుకు కళ్ళు? చాలు మమ్మీ. తుమ్ములు వస్తున్నాయి. ఓ ఏం ఆగేటట్లేవు తుమ్ములా. జుట్టుకోలే అసలు ఎందుకు ఎవరు వేసారట? నేనే వేసుకున్నా. ఎలా ఉంది? అబ్బో కొబ్బరి పీస్ ఉన్నట్టు. ఎన్నో లేదు తలస్నానం 3 days అయింది. పడపాట. నేను రాను ముంబైకి మే బొంబాయికా ముంబైకా బొంబాయి. నేను రాను ముంబైకి రాను. ఏ సినిమాల పాటదే? అది జయాస్ పరివార్ సినిమాల పాట. జయాస్ పరివార్ ఛానల్ సినిమా.